మళ్ళీ 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 చెప్తున్నా, మీకు పాలిటెక్నిక్ ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. మీరు పాలిటెక్నిక్ ఇంట్రెస్ట్ లేకపోతే అస్సలు రాకండి. ఎందుకంటే మీరు వచ్చి ఇక్కడ ఫెయిల్ అయిపోయి బ్యాక్లాగ్స్ పెట్టుకుని నేను అటు వెళ్ళలేదు ఇటు వెళ్ళలేదు అనుకుని మళ్ళీ వీడియో చేసిన నన్ను మీకు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని తిట్టుకుంటారు. థ్యాంక్స్ చెప్తున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రండి. ఎందుకు ఇన్నిసార్లు ఇంట్రెస్ట్ అంటున్నానంటే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఎందుకు అంతలా చెప్తున్నా అంటే నేను మా ఫ్రెండ్స్ని ఎంతమందిని చూసాను. అంటే పాలిటెక్నిక్లో ఇంట్రెస్ట్ లేకపోతే సంవత్సరాల్లో రాస్తూనే ఉండాలి ఎగ్జామ్స్. ఒక లేట్ చేయకుండా మన వీడియోకి అయితే వెళ్ళిపోదాం. అసలు పాలిటెక్నిక్ అంటే ఏంటి? సో పాలిటెక్నిక్ అంటే ఒక 3 years సబ్జెక్ట్ కాదు. అంటే మీరు ఇంటర్ చూసుకున్నట్లయితే 2 years ఉంటుంది. ఇది వచ్చేసి మనకి 3 years ఉంటుంది. ఈ పాలిటెక్నిక్కి చెప్పే ముందు అసలు పాలిటెక్నిక్కి ఎలా వెళ్ళాలి అనే దాని గురించి మాట్లాడుకుందాం. ఇక 2 ways ఉన్నాయి పాలిటెక్నిక్ గురించి వెళ్ళాలంటే. ఫస్ట్ థింగ్, మీరు పాలిసెట్ ఎగ్జామ్ రాసి ఎగ్జామ్లో క్వాలిఫై అయిన తర్వాత మంచి ర్యాంక్ వస్తే మీకు మంచి కాలేజ్ వస్తుంది. సో ఐదర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ ఆర్ ప్రైవేట్ పాలిటెక్నిక్. మనకి ఈ స్కూల్ వరకు ఏంటంటే లో లెవెల్ ఎడ్యుకేషన్ వరకు ఏంటంటే మనకి గవర్నమెంట్ పాలిటెక్నిక్స్ గవర్నమెంట్ స్కూల్స్ అనేవి చాలా తక్కువ రేంజ్లో చూస్తాం మనం. గవర్నమెంట్ కాలేజెస్ అనేవి చాలా ప్రీమియంగా ఉండి అండ్ దాంట్లో సీట్ తెచ్చుకోవడం అంటే చాలా కష్టం కూడా. ఓకేనా? సో అయితే ఈ పాలిటెక్నిక్ వెళ్ళాలంటే మనకి పాలిసెట్ రాసి మంచి ర్యాంక్ తెచ్చుకుని ఇలా వెళ్ళాలి. అయితే పాలిటెక్నిక్ ప్రైవేట్ ఆర్ గవర్నమెంట్. అండ్ ఇంకొక ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్ వెళ్ళి జాయిన్ అవ్వడమే. అంటే పలానా కాలేజ్ తెలుసు మనకి అంటే అక్కడికి వెళ్ళి సో నేను పాలిటెక్నిక్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను, సో నాకు ఎంత అవుతుందని మీరు ముందే మాట్లాడుకుని 3 yearsకి ఫీజు మాట్లాడుకుని మీరైతే వెళ్ళచ్చు అనమాట. సో ఈ 1కి 2కి ఏంటంటే డిఫరెన్స్, ఫస్ట్ దాంట్లో నువ్వు పాస్ అవ్వి నువ్వు వెళ్తావు. పాస్ అవ్వి వెళ్ళడం మీన్స్ అంటే నువ్వు ఎగ్జామ్ పెడతారు, దాంట్లో నువ్వు క్వాలిఫై అయితే నీకు ఫ్రీ ఎడ్యుకేషన్. అంటే 3 years నువ్వు ఫ్రీగా చదువుకోవచ్చు. అంటే నీకు ఇంటర్లో ఎవరైతే నేను ఇంటర్లో మనీ పే చేయలేను అంతా ఇప్పుడు అన్న 50K lakhsలో మనం పే చేయాల్సి వస్తుంది. నేను ఇంత పే చేయలేను, నేను అట్ ద ఎండ్ ఆఫ్ ద గోల్ నా గోల్ వచ్చేసి ఇంజనీరింగ్ చెయ్యాలి అనుకుంటే పాలిటెక్నిక్ అనేది బెస్ట్ అవుతుంది. నేను ఎండ్ గోల్ వచ్చేసి నాది పాలిటెక్నిక్, ఎండ్ గోల్ వచ్చేసి నాది ఇంజనీరింగ్. సో ఇంజనీరింగ్కి వెళ్ళాలి అంటే మనకు 2 ways ఉన్నాయి. ఒకటి ఇంటర్ నుంచి వెళ్ళచ్చు, ఇంకొకటి డిప్లొమా నుంచి వెళ్ళచ్చు. సో ఇంటర్ నుంచి వెళ్తే నీవే ఇంటర్ మనీ పే చేసుకుని నువ్వే కట్టుకుని నువ్వే వెళ్ళాలి. ఇంటర్ చదువుకుని తర్వాత మంచి ర్యాంక్ తెచ్చుకుని ఎంసెట్లో తర్వాత నువ్వు ఇంజనీరింగ్కి వెళ్ళాలి. బట్ నువ్వు ఇక్కడ పాలిటెక్నిక్ వచ్చేటప్పటికి ఏం చేస్తావంటే ఇదే పాలిటెక్నిక్లో నువ్వు 3 years లైఫ్ ఉంటుంది కదా, ఈ 3 years లైఫ్ కూడా నీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తుంది గవర్నమెంట్. సో నువ్వు ప్రైవేట్ కాలేజ్ కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్ కావచ్చు, సో ఎటువంటి కాలేజ్లో చదవాలనుకున్నా కూడా నీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది. అండ్ కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో కూడా కొన్ని హాస్టల్స్ ఫ్రీగానే ఉంటాయి. గవర్నమెంట్ హాస్టల్స్ అంటే ఫ్రీగానే ఉంటాయి, బట్ కొన్ని ప్రైవేట్ కాలేజెస్ కూడా ఫ్రీగానే ఉంటాయి. మీరు మన ఛానల్ ఫాలో అవుతే అప్డేట్స్ అన్నీ కూడా నేను అన్నీ తీసుకొచ్చి మీ ముందు పెడతాను అనమాట. మనకి ఇవన్నీ ఈ పాలిటెక్నిక్లో ఎలా ఉంటుందంటే 3 years లైఫ్. ఈ 3 yearsలో ఫస్ట్ ఇయర్ వచ్చేసి కంప్లీట్ ఇంకా 11 subjects ఉంటాయి. ఈ 11 subjects ఒకటేసారి మీరు ఎగ్జామ్ రాస్తారు. లైక్ 10th class పబ్లిక్ ఎలా రాస్తారో అలాగే రాస్తారు. కాకపోతే మీరు వేరే కాలేజ్కి వెళ్ళి రాయక్కర్లేదు, అదే కాలేజ్లో మీరు ఎగ్జామ్ రాస్తారు. అదే సెంటర్ ఉంటుంది మీకు, అదే సెంటర్లో మీకు సీసీ కెమెరాస్ ఉంటాయి. సీసీ కెమెరాస్ ముందు మీరు రాసుకుంటారు ఈ పాలిటెక్నిక్లో. ఇది ఫస్ట్ ఇయర్ వచ్చేటప్పటికి. సో సెకండ్ ఇయర్కి వచ్చేటప్పటికి 2 exams రాయాలి. ఈ ఇయర్లోనే 2 exams. ఒక 6 months ఒక ఎగ్జామ్ రాస్తారు, 6 months ఇంకొక ఎగ్జామ్. అంటే ఒక సెమ్ ఇంకొక సెమ్. అంటే దీంట్లో ఒక 5-10 subjects ఉంటాయి, దీంట్లో ఒక 5 subjects ఉంటాయి. ల్యాబ్ సపరేట్, దాని గురించి తర్వాత మాట్లాడదాం. అంటే థర్డ్ ఇయర్కి వచ్చేటప్పటికి 6 months మాత్రమే చదువుతారు. మిగతా 6 months అని చదవరు. చదవకుండా ఏం చేస్తాం అనుకుంటున్నారంటే చదవకుండా మీరు ఇండస్ట్రియల్ ట్రైనింగ్ అనే ఉంటుంది. అంటే ట్రైనింగ్ వెళ్తారు. అంటే ట్రైనింగ్ ఎలా అంటే మీరు ఒక కంపెనీకి వెళ్తారు, కంపెనీకి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ తీసుకుంటారు అనమాట ఈ పాలిటెక్నిక్లో. అంటే మీరు టోటల్గా ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే మీరు ఎన్ని ఎగ్జామ్లు రాయాలి? ఫస్ట్ ఇయర్లో 1, సెకండ్ ఇయర్లో 2, థర్డ్ ఇయర్లో 1. అంటే మొత్తం ఈ 4 times మీరు రాయాలి. ఎందుకంటే ఫస్ట్
సెకండ్ ఇయర్లో 2 ఉంటే థర్డ్ ఇయర్లో 1, అంటే మీకు టోటల్ 4 అయితే ఎగ్జామ్స్ రాస్తారు. అండ్ ఏదైతే మీకు థర్డ్ ఇయర్ హాఫ్ ఉంటుందో మీకు రిమైనింగ్ హాఫ్ అది వచ్చేసి మీకు తీసుకున్న బ్రాంచ్ బట్టి మీరు వెళ్ళి ట్రైనింగ్ తీసుకొని మీకు స్టైఫండ్ ఇస్తారు, ఇవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఓకే, సో ఇది కంప్లీట్ పాలిటెక్నిక్ గురించి. అంటే పాలిటెక్నిక్ తర్వాత ఏం చేయొచ్చు అంటే పాలిటెక్నిక్ తర్వాత మీరు జాబ్ చేయొచ్చు. మీరు చిన్న చిన్న జాబ్స్ అయితే చేయొచ్చు, జూనియర్ ఇంజనీర్ కింద, లేకపోతే రైల్వే కింద, గవర్నమెంట్ జాబ్స్లో రైల్వే కింద వెళ్ళచ్చు. ఇట్లాంటివన్నీ కూడా మీరైతే డిప్లొమా నుంచి పాలిటెక్నిక్ నుంచి వెళ్ళచ్చు. మీకు ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే నేను ఫాస్ట్గా సెటిల్ అవ్వాలి, సెటిల్ మీన్స్ నీకు ఏదో లక్షలు 50,000 70,000 అయితే రావు. సెటిల్ మీన్స్ చిన్న ఉద్యోగమైనా తెచ్చుకోవాలి, బట్ ఫాస్ట్గా తెచ్చుకోవాలి అనుకున్న వాళ్ళకైతే డిప్లొమా చేసి నేను ఒక చిన్న జాబ్ తెచ్చుకుంటానంటే డిప్లొమా కంప్లీట్ చేసి ఉంటే మీకు చిన్న జాబ్స్ అయినా వస్తాయి అన్నమాట. అంటే 30,000 లోపు జాబ్స్ అన్నీ కూడా మీకు ఉంటాయి. 30,000 దాటి ఉంటాయంటే నేను నమ్మను, కానీ అండర్ 30K అయితే మీకు 15K to 30K ఈ మధ్యలో రేంజ్లో మీకు అయితే శాలరీ అయితే వస్తారనమాట. ఆఫ్టర్ డిప్లొమా తర్వాత మీకు జాబ్స్ ఏమైనా వెళ్ళాలి అనుకుంటే, లేదు అనుకుంటే ఇంకా చదువుకోవాలి అనుకుంటే మీరు ఇంజనీరింగ్కి వెళ్తారు. ఇంజనీరింగ్లో 3 years, రిమైనింగ్ 3 years మీరు కంప్లీట్ చేసుకుంటారు అనమాట అక్కడ. అంటే మీరు ఇంటర్ వాళ్ళకి 6 years ఉంటుంది, మనకి 6 years ఉంటుంది. సో ఈ 6 years ఎలా అంటే మనకి ఇంటర్లో 2 years ఉంటుంది, మన ఇంజనీరింగ్ 4 years ఉంటుంది. ఈ 2 + 4 వచ్చేసి 6 years అవుతుంది. డిప్లొమా వచ్చేసి 3 years ఉంటుంది. 3 years అక్కడికి వెళ్ళేటప్పటికి మళ్ళీ 4 years అవ్వదు, మనకి 3 years. అంటే డైరెక్ట్ సెకండ్ ఇయర్కి అయితే వెళ్ళిపోతాం. ఫస్ట్ ఇయర్ అయితే మనం చదవం, డైరెక్ట్ సెకండ్ ఇయర్కి వెళ్ళిపోయి సెకండ్ ఇయర్ నుంచి మనం కంటిన్యూ చేసుకుంటాం అనమాట ఈ పాలిటెక్నిక్లో. అండ్ పాలిటెక్నిక్లో ఏంటంటే మనకి చెప్పండి, మీకు ఫస్ట్ సెమ్లో మీకు 11 సబ్జెక్ట్స్ ఉంటాయండి. సో ఈ 11 సబ్జెక్ట్స్ ఎలా ఉంటాయంటే మీకు ఫస్ట్ ఇయర్లో వచ్చేటప్పటికి 7 సబ్జెక్ట్స్ ఉంటాయి, మిగతా రిమైనింగ్ ల్యాబ్స్ ఉంటాయి అనమాట. సో ల్యాబ్స్ అంటే మీకు ఫిజిక్స్ ల్యాబ్, కెమిస్ట్రీ ల్యాబ్. ఇఫ్ ఇన్ కేస్ మీరు గవర్నమెంట్ స్కూల్స్ లేకపోతే ప్రైవేట్ స్కూల్స్ అయినా కూడా కొన్ని కాలేజ్ స్కూల్స్లో మీకు చేయించారు ల్యాబ్స్లో. అంటే మీకు రియాక్షన్స్ కలపడం, సో ఇలాంటివన్నీ మీకు కెమిస్ట్రీలో లేదా ఫిజిక్స్లో మీరు చేసే ఉంటారు. సో ఇలాగే మీకు ల్యాబ్ ఎక్స్పెరిమెంట్స్ ఉంటాయి అన్నమాట. సో అంటే మీకు వారం 1 week 6 days ఉంటాయి. ఈ 6 days వర్కింగ్ డేస్ అయితే డేలో ఒక హాఫ్ డే వచ్చేసి మీరు కాలేజ్కి వెళ్ళి కాలేజ్లో క్లాసెస్ అన్నీ వింటారు, మిగతా హాఫ్ వచ్చేసి మీకు ల్యాబ్ ఉంటుంది అనమాట. సో ల్యాబ్ అంటే వెళ్ళి అందరూ కూర్చుని అక్కడ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ చేస్తారు. ఆ ల్యాబ్ ఎక్స్పెరిమెంట్ ప్రాక్టికల్గా మీరు చేస్తారనమాట. అదే ఫిజిక్స్ కెమిస్ట్రీకి వచ్చేటప్పటికి ప్రాక్టికల్గా అక్కడ చెప్తారు, మీరు ప్రాక్టికల్గా చేసి చూపించాలి. వాళ్ళకి రియాక్షన్స్ వస్తాయి, రిజల్ట్స్ నోట్ చేసుకుంటారు. ఇది ల్యాబ్స్ కూడా. అంటే మీరు ఒకవేళ మీరు తీసుకున్న బ్రాంచ్ కూడా ఇవి సేమ్ ల్యాబ్స్ ఉంటాయి అన్నమాట. ఎవ్రీ ఇయర్ మనకి 5 labs 4 to 5 labs ఉంటాయి అనమాట, యాజ్ అకార్డింగ్ టు యువర్ బ్రాంచ్ అన్నమాట. మీ బ్రాంచ్కి సంబంధించినట్టు ఉంటాయి అన్నమాట. ఇవి ల్యాబ్స్ ఉంటాయి. సో ల్యాబ్స్లో మీకు మళ్ళీ ల్యాబ్స్కి ఎగ్జామ్స్ ఉంటాయి, అండ్ మీకు రెగ్యులర్గా కూడా ఎగ్జామ్స్ ఉంటాయి. పాలిటెక్నిక్ అంటే మీకు చిన్న ఎగ్జామ్స్ లైక్ ఇంటర్లో కూడా ఉంటాయి మీకు ల్యాబ్ ఎగ్జామ్స్, బట్ అవి చాలా తక్కువ అని చెప్పుకోవచ్చు పాలిటెక్నిక్లో పోల్చుకుంటే. బట్ పాలిటెక్నిక్ అనేది నా వరకు చూసుకుంటే ఒక యావరేజ్ స్టూడెంట్, నేను మనీ పే చేయలేను, బ్యాక్గ్రౌండ్ ఏమీ లేదు అనుకునే వాడికైతే బెస్ట్ అనమాట. ఇంకా ఇవి ఏం చూసుకోకర్లేదు, పాలిటెక్నిక్ రావచ్చు, వచ్చి ఇదంతా చదువుకోవచ్చు. మళ్ళీ పాలిటెక్నిక్లో మీకు డిఫరెంట్ బ్రాంచెస్ గురించి మాట్లాడుకుందాం అనుకున్నాం కదా. సో డిఫరెంట్ బ్రాంచెస్లో మనకి ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం, సివిల్, మైక్రో, ఈసీఈ, ట్రిపుల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్. సో ఈ 5 branches అనేవి మెయిన్. సో ఈ 5 branchesలో మనకి ఈజియెస్ట్ వచ్చేసి కంప్యూటర్ ఇంజనీరింగ్, టఫెస్ట్ వచ్చేసి మెకానికల్, ట్రిపుల్. సో ఇవి వచ్చేసి మనకి కొంచెం టఫ్ అంటారు. మీరు ఏది తీసుకోవాలనుకున్నా మీరు ఇంట్రెస్ట్తో తీసుకోండి, ఓకేనా. మీరు ఎవరో చెప్పారు ఏదో చేశారు అనేది మీరు తీసుకోవద్దు. ఎవరో మా సీనియర్ లేకపోతే మా అన్న మా తాత ఎవరో చెప్పారు ఈసీ తీసుకోమని ఈసీ తీసేసుకోకండి, అలా అయితే తీసుకోకండి. ముందు తెలుసుకోండి. అంటే ఇప్పుడు మీకు ఓవర్ వ్యూ అయితే ఇచ్చేస్తాను ప్రతి బ్రాంచ్ గురించి. ఫస్ట్ వచ్చేసి మనకి కంప్యూటర్ ఇంజనీరింగ్ దేనికి అంటే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనుకున్నాం. సో అప్పుడైతే మీరు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే ఖచ్చితంగా సిఎస్సి అయితే తీసుకోండి. కాంపిటీషన్ అయితే చాలా హెవీగా ఉంది. సో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇవన్నీ మీరు వినే ఉంటారు. ఈ టెక్నాలజీ అంతా కూడా మీరు కంప్యూటర్స్ ఇంజనీరింగ్లోనే మీరు ట్రైన్ చేస్తారన్నమాట, ఈ కంప్యూటర్ ఇంజనీరింగ్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే మీకు
ఇప్పుడు పాలిటెక్నిక్ తీసుకున్న గ్రూపే మీకు లాస్ట్ బీటెక్లో కూడా అదే గ్రూప్ మీరు కంటిన్యూ అవ్వాలి. నేను బ్రాంచ్ చేంజ్ అవుతానంటే అవ్వదు. ఒకవేళ బ్రాంచ్ చేంజ్ అవ్వాలనుకున్నాక మీరు ఏ బ్రాంచ్లోంచైనా సిఎస్సికి రావచ్చు, కానీ సిఎస్సిలోంచి ఏ బ్రాంచ్కి వెళ్ళలేరు. అది ఇక్కడ సిఎస్సిలో ఉన్న మ్యాజిక్ అనమాట. సో అందుకు మీరు సిఎస్సి ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి, లేదు నాకు ఇంట్రెస్ట్ లేకుండా సిఎస్సి తీసుకుంటే మీరు వేరే బ్రాంచ్కి వెళ్ళడానికి అవకాశం లేదు బీటెక్లో. అదే మీరు కంప్లీట్ అయిపోయిన తర్వాత కూడా జాబ్స్ అయితే ఎక్కువ లేవు. ఖచ్చితంగా మీరు బీటెక్ చేస్తాను అనుకుంటేనే మీరు సిఎస్సి చేయండి. నేను సిఎస్సి చేసి నేను జాబ్ చేస్తానంటే కష్టం. అన్ని జాబ్స్ ఆపర్చునిటీస్ కూడా లేవు సిఎస్సి వాళ్ళకి ఆఫ్టర్ డిప్లొమా తర్వాత. సో నెక్స్ట్ వచ్చేసి ఈసీఈ. సో ఈసీఈ వచ్చేసేటప్పటికి ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ ఏంటంటే సెన్సార్స్ మీద విఎల్ఎస్ఐ టెక్నాలజీ అంటారు. సో మీకు క్లియర్గా చెప్పాలంటే ఒక మొబైల్ ఉంది. సో మొబైల్లో మీరు వాడే అప్లికేషన్స్ అన్నీ కూడా తయారు చేసేది ఎవరంటే సిఎస్సి వాళ్ళు, సిఎంఈ వాళ్ళు అంటే కంప్యూటర్ ఇంజనీరింగ్ వాళ్ళు తయారు చేస్తారు మీరు వాడే ప్రతి మొబైల్ అప్లికేషన్ అన్నీ. బట్ ఈ మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ లోన కెమెరాస్ ఉన్నాయి, కెమెరాస్ అండ్ లోన మీకు బ్యాటరీస్, సో ఈ మదర్ బోర్డ్స్ ఇవన్నీ కూడా ఎవరు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారంటే ఇవన్నీ కూడా ఈసీ వాళ్ళ చేతిలో ఉంటాయి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈసీ కూడా వెళ్ళచ్చు. ఈసీ వాళ్ళకి ఏంటంటే సేమ్ గేమ్ ఆడచ్చు, రెండింటి మీద వెళ్ళచ్చు. సాఫ్ట్వేర్ వైపు వెళ్ళచ్చు, ఇటు హార్డ్వేర్ వైపు కూడా ఆడచ్చు. హార్డ్వేర్ అంటే ఇప్పుడు మొబైల్ అప్లికేషన్కి ఎంత లింక్ ఉంది. ఇప్పుడు పబ్జీ, ఫ్రీ ఫైర్ మీరు ఆడతారు. సో ఎగ్జాంపుల్గా పబ్జీ, ఫ్రీ ఫైర్ ఆడాలంటే మీకు ర్యామ్ ఉండాలి, మెమరీ ఉండాలి, ఇవన్నీ కూడా మీకు ఈసీ వాళ్ళకి సంబంధించింది. బట్ అదే మీరు ఆడాలి అంటే మీకు ఒక ఇంటర్ఫేస్ అంటే మీకు ఇక్కడ బొమ్మ కనిపించాలి, లేకపోతే ఇక్కడ ఒక గన్ కనిపించాలి. సో ఇవన్నీ మీరు ఆడేదంతా డెవలప్ చేసింది సిఎస్సి వాళ్ళు. ఇది సిఎస్సికి ఈసీకి డిఫరెన్స్. అంటే త్రిబుల్ అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఏంటంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మీరు లైన్మెన్స్ చూస్తుంటారు మన విలేజెస్లో. సో అలాగా మీరు లైన్మెన్స్ కావచ్చు, లేకపోతే సో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో మీకు ట్రాన్స్ఫార్మర్స్ ఉన్నాయి కదా. సో ట్రాన్స్ఫార్మర్స్ అండ్ మీకు సబ్స్టేషన్స్ ఉన్నాయి కదా. సో వీటిల్లో మీకు హెవీగా వర్క్ అయితే ఉంటుంది అన్నమాట. సో మనకి ఈ కోర్ బ్రాంచ్ అనేది మీకు ఆపర్చునిటీస్ కూడా ఉంటాయి. ఆఫ్టర్ కంప్లీటింగ్ ఇది డిప్లొమా అయిపోయిన తర్వాత కూడా మీకు మంచి ఆపర్చునిటీస్ అయితే ఉన్నాయి. ఈ ఎవరైతే త్రిబుల్ ఈ తీసారో వాళ్ళకి ఇంకొకటి ఆపర్చునిటీ, బెస్ట్ ఆపర్చునిటీ ఏంటంటే మీరు రైల్వేకి వెళ్ళొచ్చు అనమాట. సో రైల్వే ఎగ్జామ్స్కి ఈజీగా కూడా మీరు వెళ్ళచ్చు. ఆఫ్టర్ డిప్లొమా తర్వాత మీరు ఎగ్జామ్ రాసి రైల్వేకి వెళ్ళచ్చు. సో త్రిబుల్ ఈ కూడా ఇది. సో త్రిబుల్ ఈ చేసిన తర్వాత కూడా మీరు సాఫ్ట్వేర్ వైపు అందరూ ఈ రిమైనింగ్ ఏ బ్రాంచెస్ అయినా సాఫ్ట్వేర్ వైపు వెళ్ళచ్చు. సో మీరు కూడా సాఫ్ట్వేర్ వెళ్ళచ్చు, లేదా హార్డ్వేర్ వైపు మీ కోర్ వైపు పవర్ ప్లాంట్స్, పవర్ సిస్టమ్స్, సో ఇలాంటి మీరు ఒకసారి ఆలోచించండి. ఈ గ్రూప్స్ ఎందుకు అంటే మనం ఉన్నంతకాలం మనకైతే కరెంట్ అనేది కావాలి. ఈ కరెంట్ బతకాలి అంటే ఖచ్చితంగా ఎలక్ట్రికల్ ఇంజనీర్ అనేవాడే ఉండాలి. మనం ఏదో ఈ ఊళ్ళల్లో పిలిచినట్టు ర్యాండమ్గా ఒక పర్సన్ పిలిచి ఒక ఫ్యాన్ పిలిచి ఇలాంటివి కాదు, ఒక ఇంటికి ప్లాన్స్. సో ఇలా మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి బయట త్రిబుల్ ఈ వాళ్ళకి. సో నెక్స్ట్ వచ్చేసి సో మెకానికల్ ఇంజనీరింగ్కి వచ్చేటప్పటికి కొద్దిగా టఫెస్ట్ అని చెప్పవచ్చు. అండ్ ఎక్కువ శాతం ఆడపిల్లలు అయితే దీంట్లోకి వెళ్ళరు, ఎక్కువ శాతం బాయ్స్ అయితే మెకానికల్ దాంట్లో ఉంటారు. ఈ మెకానికల్లో వచ్చేసేటప్పటికి మిషన్స్ మీద మీకు వర్క్ ఉంటుంది, హెవీగా మిషన్స్ ఉంటాయి. మీరు లైక్ స్నేహితుడు సినిమా చూసారైతే స్నేహితుడు సినిమాలో మీకు హెవీగా మిషన్స్ చూసుంటారు. మిషన్ వాట్ ఈస్ మిషన్ అంటే మిషన్ ఇస్ జిప్ అవ్వడము. సో ఈ డైలాగ్ విన్నారు కదా, అక్కడ మిషన్స్ కట్ట అబ్జర్వ్ చేసినట్టయితే అక్కడ మీకు మిషన్స్ కట్ట ఉంటాయి. సో అట్లాగా ఉంటుంది అన్నమాట. మీకు కూడా మెకానికల్ ఇంజనీరింగ్ డ్రాఫ్టర్స్ ఉంటే ఎక్కువ డ్రాయింగ్ గీయాల్సి వస్తుంది. సివిల్ కూడా రిలేటెడ్గా ఉంటుంది, సివిల్ మాట్లాడదాం. సో మెకానికల్ అయితే ఇది వచ్చేసింది. సో నెక్స్ట్ వచ్చేసేటప్పటికి సివిల్ ఇంజనీరింగ్ అంటే తాపీ మేస్త్రి అంటారు జనరల్గా మన వాడుక భాషలో, కానీ అఫ్ కోర్స్ అది కాదు. సో సివిల్ ఇంజనీర్ అంటే ప్లాన్స్ అనమాట. ఇప్పుడు మీరు చూసినారంటే కొత్త గవర్నమెంట్ వచ్చిన ప్రతిసారి మనకి రోడ్లు అయితే వేస్తారు. ఈ రోడ్లు ఎవరికి ఇస్తారంటే కాంట్రాక్టర్లు ఇస్తారు. ఆ కాంట్రాక్టర్లు ఎవరంటే సివిల్ ఇంజనీర్స్ అయ్యి ఉంటారు. సో వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకుని
గవర్నమెంట్ ద్వారా కాను లేకపోతే ప్రైవేట్గా కానీ సో ఇలా కాంట్రాక్ట్స్ తీసుకుని వాళ్ళు బిల్డింగ్స్ కానీ లేకపోతే ప్రాజెక్ట్స్ కానీ ఒక బ్రిడ్జెస్ కన్స్ట్రక్షన్స్ బిల్డింగ్ కన్స్ట్రక్షన్స్ ఇలా కన్స్ట్రక్షన్ ఫీల్డ్ ఎవరైతే వెళ్ళాలి అనుకుంటున్నారో వాళ్ళైతే సివిల్ ఇంజనీర్ అయితే తీసుకోవచ్చు అనమాట. సో ఇది కూడా ప్రాబబ్లీ గర్ల్స్ తక్కువే, డిమాండ్ అయితే కొద్దిగా తక్కువ ఉంది మెకానికల్కి సివిల్కి. బీటెక్లో అయితే డిప్లొమా అయితే పర్వాలేదు. సో మీకు ఏ గ్రూప్ తీసుకున్నా కూడా మీరు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసి మీరు ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూనే ఉండాలి. మీరు ఇఫ్ ఇన్ కేస్ మీరు సిఎస్సి తీసుకునే వాళ్ళకైతే నా ఒక్క సజెషన్ ఏంటంటే మీరు చాలా ఎక్కువ కాంపిటీషన్ ఫేస్ చేయాల్సి వస్తుంది. సో కాంపిటీషన్ చాలా ఎక్కువ ఉంది సిఎస్సి వాళ్ళకి. సో మీరు ఏ గ్రూప్ తీసుకుందాం అనుకున్నా కూడా ఒక్కసారి అయితే ఆలోచించి అయితే తీసుకోండి. ఎందుకంటే మీరు నెక్స్ట్ 3 years కాదు, మీరు డిప్లొమా కాదు, నెక్స్ట్ బీటెక్ ఆల్రెడీ చేస్తారు. మీరు వద్దన్నా అవునన్నా మ్యాక్సిమం బీటెక్ అయితే చేస్తారు. సో ఈ బీటెక్ చేస్తారు కాబట్టి నెక్స్ట్ 6 years వరకు మీరు అదే బ్రాంచ్ తీసుకోవాలి. అదే బ్రాంచ్ తీసుకోవాలంటే మీరు ఎంత పేషెన్స్తో ఎంత కన్సిస్టెన్సీతో మీరు వర్క్ చేసి మళ్ళీ 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 చెప్తున్నా, మీకు పాలిటెక్నిక్ ఇంట్రెస్ట్ ఉంటేనే తీసుకోండి. మీరు పాలిటెక్నిక్ ఇంట్రెస్ట్ లేకపోతే అస్సలు రాకండి. ఎందుకంటే మీరు వచ్చి ఇక్కడ ఫెయిల్ అయిపోయి బ్యాక్లాగ్స్ పెట్టుకుని నేను అటు వెళ్ళలేదు ఇటు వెళ్ళలేదు అనుకుని మళ్ళీ వీడియో చేసిన నన్ను మీకు ఎవరైతే చెప్తున్నారో వాళ్ళని తిట్టుకుంటారు. థ్యాంక్స్ కూడా చెప్తున్నా, మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే రండి. ఎందుకు ఇన్నిసార్లు ఇంట్రెస్ట్ అంటున్నానంటే మీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఖచ్చితంగా ఫెయిల్ అవుతారు. ఎందుకు అంతలా చెప్తున్నా అంటే నేను మా ఫ్రెండ్స్ని ఎంతమంది చూసాను అంటే పాలిటెక్నిక్లో ఇంట్రెస్ట్ లేకపోతే సంవత్సరాలు రాస్తూనే ఉండాలి ఎగ్జామ్స్. ఒక ఎగ్జామ్ కాదు 2 ఎగ్జామ్లు కాదు, ఇంచుమించు మీకు ఒక 20 అని ఎవరైనా కావాలి అనుకుంటే కింద కమెంట్ చేయండి. మీరు కమెంట్స్ బట్టి నేనైతే నెక్స్ట్ వీడియో చేయాలా లేదని డిసైడ్ అవుతాం. సో ఓకే, ఇక్కడ వరకు మీరు వీడియో చూసారంటే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని మీకు యూజ్ఫుల్ అనిపిస్తే యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ అని కమెంట్ చేయండి. సో ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఎవరైతే పాలిటెక్నిక్ అంటే ఏంటో తెలీదు, సో అంటే పాలిటెక్నిక్ తర్వాత ఏం చేయాలి, ముందేం చేయాలి, ఏ గ్రూప్ ఏంటి, రియాలిటీ ఏంటి, అసలు పాలిటెక్నిక్ రియాలిటీ అని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకైతే వెంటనే అర్జెంట్గా వీడియో షేర్ చేయండి. అండ్ మీ పేరెంట్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థమవుతుంది పాలిటెక్నిక్ విలువ అండ్ వాల్యూ ఏంటో అర్థమవుతుంది. ఓకేనా? సో ఓకే, సో థ్యాంక్ యూ. మీరు ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఇలాంటి వీడియోస్కి మీకు చాలా వీడియోస్ వస్తాయి. అండ్ 10th తర్వాత కెరియర్ ఆప్షన్స్ గురించి కూడా ఒక వీడియో అయితే చేశాను. సో ఆ వీడియో అనేది మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను అండ్ ఎండ్ కార్డ్లో కూడా ఇస్తాను. మీరైతే ఒకసారి అయితే చెక్ చేయండి. బాయ్.